ఇప్పటివరకు మనం భారతదేశంలోని అంతరిక్ష పరిశోధనకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి చర్చించుకోవడం జరిగింది. రెండు రకాలైనటువంటి ప్రధానమైనటువంటి శాటిలైట్ల వ్యవస్థలు ఐఆర్ఎస్ మరియు ఇన్సాట్ వ్యవస్థల గురించి చర్చించుకున్నాం. మరియు అదే సమయంలో రెండు రకాలైనటువంటి వాహక నౌకలు పిఎస్ఎల్వి మరియు జిఎస్ఎల్వి వాహక నౌకల గురించి తెలుసుకున్నాం. వాటి మధ్య గల ప్రధానమైనటువంటి వ్యత్యాసాల గురించి చర్చించుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలో శాటిలైట్లను తయారు చేసే సంస్థ ఇస్రో మరియు విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. ఈ శాటిలైట్లను ప్రయోగించడానికి దోహదం చేసే సంస్థ షార్ లేదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని చెప్పుకున్నాం. ఇలా శాటిలైట్లు ప్రయోగించే సమయంలో మిగిలినటువంటి సంస్థలు ఎటువంటి సహకారాన్ని అందిస్తున్నాయి? భారతదేశంలోని అంతరిక్ష ప్రయోగశాలలు, భారతదేశంలోని అంతరిక్ష ప్రయోగ పరిశోధనా కేంద్రాలు చాలా ముఖ్యమైనటువంటి వాటన్నిటి ప్రధాన కార్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క ప్రధానమైనటువంటి విధుల గురించి చర్చించుకుందాం. ఫస్ట్, లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరులో కలదు. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ బెంగళూరు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్. విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో కలదు. తిరువనంతపురం. ఈ విక్రమ్ సారాభాయిని భారత అంతరిక్ష పితామహుడిగా పేర్కొంటారు. భారత అంతరిక్ష పితామహుడు. భారత అంతరిక్ష పితామహుడు. నెక్స్ట్, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ వేరు, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ వేరు. ప్రొపల్షన్ కాంప్లెక్స్ తమిళనాడులో కలదు. అలాగే మన్మోహన్ సింగ్ గారు, భారత మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు, అతను ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని గాదంకి అనే ప్రాంతంలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ దిస్. గాదంకి, చిత్తూరు జిల్లాలోని గాదంకిలో నేషనల్ అట్మాస్ఫియరిక్ ల్యాబొరేటరీ, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్ఏఆర్ఎల్, నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీని ఆంధ్రప్రదేశ్లోని గాదంకి అనే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగినది. ఆ గాదంకి ఏ ప్రాంతంలో కలదు? చిత్తూరు జిల్లాలో. చిత్తూరు జిల్లాలోని గాదంకిలో ఏర్పాటు చేయడం. నెక్స్ట్, స్పేస్ అప్లికేషన్ సెంటర్. స్పేస్ అప్లికేషన్ సెంటర్. స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ నగరంలో కలదు. అహ్మదాబాద్ నగరంలో కలదు. స్పేస్ అప్లికేషన్ సెంటర్ వెరీ ఇంపార్టెంట్. లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ సెంటర్ కర్ణాటకలోని బెంగళూరులోను, విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ తిరువనంతపురం, ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ తమిళనాడు, నేషనల్ అట్మాస్ఫియరిక్ ల్యాబొరేటరీ ఎన్ఏఆర్ఎల్ చిత్తూరు, స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్లో కలవు. నెక్స్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ నగరంలో కలదు. NRSC, National Remote Sensing Center is located in Hyderabad. Next, MCF, Master Control Facility, హసన్లో కలదు. కర్ణాటకలోని హసన్ అనే ప్రాంతంలో కలదు. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ అనే ప్రాంతంలో కలదు. నెక్స్ట్, ఇస్రో టెలిమెట్రీ
అండ్ ట్రాకింగ్ సెంటర్. ట్రాకింగ్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ సెంటర్. ఇస్రో టెలిమెట్రీ మరియు ట్రాకింగ్ సెంటర్ బెంగళూరులో కలదు. ఇస్రో టెలిమెట్రీ అండ్ ట్రాకింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ త్రివేంద్రం లేదా తిరువనంతపురం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఈజ్ లొకేటెడ్ ఇన్ త్రివేంద్రం లేదా తిరువనంతపురం. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కేంద్రీయ పరిశోధనా సంస్థలు ఈ అన్ని పరిశోధనా సంస్థలు చదువుకుంటే మొత్తం 100 నుంచి 120 క్వశ్చన్స్ దాకా వస్తాయి. వాటిలో ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. బయాలజీ లేదా జీవశాస్త్రంలోని జాతీయ లేదా కేంద్రీయ పరిశోధనా సంస్థల గురించి తెలుసుకున్నాం. దాదాపు ఒక 40 కేంద్రీయ పరిశోధనా సంస్థలు బయాలజీలో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ అంతరిక్ష పరిశోధనా సంస్థలు మరియు కేంద్రీయ అణు విద్యుత్కి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థలు, డిఆర్డిఓ రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరిశోధనా సంస్థలు మొత్తం కలిపి ఇంకొక 40 లేదా 50 వరకు ఉంటాయి. అన్ని 100 నుంచి 150 వరకు గల కేంద్రీయ పరిశోధనా సంస్థలు. అది అంతరిక్షం కావచ్చు, లేకపోతే డిఫెన్స్ లేదా రక్షణ రంగం కావచ్చు, లేకపోతే బయాలజీ లేదా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఈ అన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. Whereas in the case of Indian Institute of Remote Sensing is located in Dehradun. ఈ డెహ్రాడూన్లోనే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో లొకేటెడ్. అటవీ పరిశోధనా సంస్థ, జాతీయ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్లో కలదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ట్రైనింగ్ సెంటర్, శిక్షణా సంస్థ డెహ్రాడూన్లో కలదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అటవీ పరిశోధనా సంస్థ డెహ్రాడూన్లో. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రీసెర్చ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు అభ్యర్థులకు లేదా ఐఏఎస్కు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చేది ముస్సరిలో. ఐపీఎస్ సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇచ్చేది హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో. మరి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు లేదా ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇచ్చే సంస్థ డెహ్రాడూన్లో కలదు. నెక్స్ట్, ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ is located in Ahmedabad. Physics Research Laboratory is located in Ahmedabad. Physics Research Laboratory is located in Ahmedabad. Next, North Eastern Space Application Center. ఈశాన్య రాష్ట్రాల నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ is located in Shillong. Next, Antrix Corporation of India Limited. Antrix, ANTRIX, Corporation of India. ఏం పని చేస్తుంది ఇది? యాంట్రిక్స్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏమో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ లేదా బ్యాండ్ విడ్త్లను డిస్ట్రిబ్యూట్ చేయటం. ఫిజిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లేదా ఈ సంస్థలో సాధారణంగా అవసరమైనటువంటి కేంద్రీయ పరిశోధనా సంస్థలకు మరియు అంతరిక్ష పరిశోధన సంస్థకు అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని అందిస్తాం. మరి యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ వింగ్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆఫ్ ఇస్రో.
ఇస్రో యొక్క బాహ్య వ్యాపార కార్యకలాపాలను నిర్ధారించడానికి దోహదం చేసే సంస్థ. యాంట్రిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇస్రో అంటే వాణిజ్య సంబంధమైనటువంటి పనులను, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ అనే దేశం ఏదైనా 2-3 శాటిలైట్లను భారతదేశపు ఇస్రో ద్వారా పంపించాలనుకుందనుకోండి, వాహక నౌక ద్వారా పంపించాలనుకున్నప్పుడు దే విల్ వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించే సంస్థ యాంట్రిక్స్ ద్వారా భారతదేశంలోకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2G స్పెక్ట్రమ్ అలొకేషన్ కుంభకోణం జరిగినప్పుడు, 2G స్పెక్ట్రమ్ అలొకేషన్స్ కేటాయింపులు కుంభకోణం జరిగినప్పుడు ప్రధాన ముద్దాయిగా నిలబడినటువంటి సంస్థ అంటే యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లోని ఉద్యోగస్తులు. అంటే ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించిన తర్వాత ఎంతెంత బ్యాండ్ విడ్త్లో ఏ సంస్థకి పంపిణీ చేయాలి, లేకపోతే విదేశీ సంస్థలకు ఎంత మొత్తంలో కేటాయించాలి అని పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించేటువంటి సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. లేకపోతే దీన్ని ఎక్స్టర్నల్ ట్రేడ్ వింగ్ ఆఫ్ ఇస్రో. ఎక్స్టర్నల్ ట్రేడ్ వింగ్ ఆఫ్ ఇస్రోగా పిలుస్తారు. అంటే ఇస్రో యొక్క విదేశీ వాణిజ్యాన్ని నిర్వహించే సంస్థ యాంట్రిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం కూడా బెంగళూరులోనే కలదు. ఇవి ప్రధానంగా భారతదేశపు అంతరిక్ష పరిశోధనా సంస్థకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలు. నెక్స్ట్ 2014 మరియు 2015 సంవత్సరంలో సాధారణంగా భారతదేశంలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి సంఘటన లేక భారత అంతరిక్ష పరిశోధనలో జరిగినటువంటి అత్యంత విజయవంతమైనటువంటి ఘటనగా చెప్పుకోదగిన సంఘటన మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్. మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా అరుణగ్రహం మీదకు అరుణగ్రహం పైకి భారత ప్రభుత్వం ప్రయోగించిన అతి ముఖ్యమైనటువంటి వాహక నౌక లేదా శాటిలైట్. అంతేగాని ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లేదా నాసా వాళ్ళు ప్రయోగించినటువంటి క్యూరియాసిటీ మరియు ఆపర్చునిటీ లాగా రోవర్ కాదు. దాని మధ్య తేడా గుర్తుపెట్టు. రోవర్ అంటే ఏం చేస్తుంది? రోవర్లు 2 రకాలైనటువంటి రోవర్లు అరుణగ్రహం పైకి ప్రవేశపెట్టడం జరిగింది. వన్ ఈజ్ క్యూరియాసిటీ, నెంబర్ 2 ఆపర్చునిటీ. క్యూరియాసిటీ లేదా ఆపర్చునిటీ ఏం చేస్తాయి? క్యూరియాసిటీ లేదా ఆపర్చునిటీ అరుణగ్రహం పైకి వెళ్ళి అరుణగ్రహం పైన నడుస్తూ అరుణగ్రహంలో అరుణగ్రహం మీద ఉన్నటువంటి మార్స్ మీద ఉన్నటువంటి మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను విశదీకరించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి లవణాలు, అక్కడ ఉన్నటువంటి మూలకాల గురించి తెలుసుకునేది రోవర్ అనే పరికరం. కానీ మార్స్ ఆర్బిటార్ మిషన్ ఇది అరుణగ్రహాన్ని దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది. యూ హ్యాస్ టు నో దట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అరుణగ్రహాన్ని దూరం నుంచి గమనిస్తూ అరుణగ్రహంలో ఏర్పడే ప్రధానమైనటువంటి వాయువుల యొక్క సంలీనం మరియు విస్తృతులను గమనిస్తూ అక్కడ చేరేటువంటి అనేక రకాలైనటువంటి డైనమిక్ ఈవెంట్స్ లేదా రసాయనిక చర్యలను గుర్తించడానికి పంపించబడినది మార్స్ ఆర్బిటార్ మిషన్ లేదా మంగళయాన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అరుణగ్రహం మీదకి దిగదు. ఇది దూరం నుంచే. ఇప్పుడు భూమి పైకి మనం శాటిలైట్ని ఎలాగైతే పంపుతామో ఆ శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతూ భూమిపై ఉన్నటువంటి అంశాలను ఎలాగైతే తెలుసుకుంటుందో మనం అలాగే అరుణగ్రహం యొక్క బాహ్య కక్షలోకి ఒక శాటిలైట్ని పంపించడం జరిగింది. దాని పేరే మార్స్ ఆర్బిటార్ మిషన్. దీనిలో 3 దశలు ఉంటాయి. ఇట్ విల్ కంప్రైజెస్ ఆఫ్ 3 స్టేజెస్ కన్నా ముందు దాని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాలు తెలుసుకుందాం.